నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో మా నాన్నమ్మ గారిని అడిగి తెలుసుకుందాం. ఫుల్ వీడియో చూసేగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టడం మర్చిపోకండి. లెట్స్ కమ్ టు ద వీడియో. మనము ముందుగా చేపలని నీట్గా కడిగి పెట్టుకుందాం. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పసుపు, చింతపండు, ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి, ధనియాల పొడి, కారం, కరివేపాకు, ఉల్లిపాయలు, టమాటాలు, ఉప్పు, మామిడికాయ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయ, సరిపడా నూనె. ముందుగా ఉల్లిపాయలు, టొమాటోలు పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నానమ్మ నెక్స్ట్ ఏం చేయాలో చెప్పవా? ముందుగా ఉప్పు తీసుకోమ్మా. ఉప్పు, పసుపు తీసుకో, పసుపు, కారం, నూనె ఇవ్వు. నూనె వేసి కలిపి పెట్టుకోవాలి. ముక్కలన్నీ పట్టేటట్లు జాగ్రత్తగా కలిపి పెట్టుకోవాలి. బాగా ముక్కలన్నిటికీ పసుపు, కారం, ఉప్పు తగిలేటట్టు కలిపి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. ముందుగా నూనె వేసుకోవాలి. ముందుగా కొన్ని మెంతులు వేసుకుందాం. తర్వాత ఆవాలు వేసుకుందాం. తర్వాత జీలకర్ర వేసుకుందాం. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. మేము ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ వేసుకుందాం. బాగా కలిపి పెట్టుకుందాం. పచ్చి వాసన పోయే వరకు మేము ఫ్రై చేసుకుందాం. స్మెల్ సూపర్. ఇప్పుడు పులుసుకు తగినంత కారం వేద్దాం. తర్వాత పసుపు వేసుకుందాం. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలి. కొబ్బరి ఆప్షనల్, వేసుకుంటే రుచిగా ఉంటుంది. కొబ్బరి ఆప్షనల్, వేసుకుంటే రుచిగా ఉంటుంది. ఇప్పుడు 2 స్పూన్ల ధనియాల పొడి వేద్దాం. ఇప్పుడు మూత పెడతాం. చిక్కపడింది. చేపలు వేసుకుందాం. చేప ముక్కలు వేసుకుందాం.
ఒకసారి మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు 5 నిమిషాలు స్పీడ్గానే పెట్టాలి. ఉప్పు కారం చూసుకొని తగినంత వేసుకోవాలి. ఇప్పుడు మామిడి ముక్కలు వేసుకుందాం. ఉప్పు కారం తగినంత వేసుకుందాం. పెట్టకుండా గుండ్రంగా తిప్పుకోవాలి. ఇప్పుడు మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి వేసుకుందాం. ఇప్పుడు గుండ్రంగా తిప్పుదాం. సూపర్ ఉంటుంది. మంచి సువాసన వస్తుంది. సూపర్. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఇందాక చెప్పినట్టు 5 నిమిషాల తర్వాత స్లో చేసేయాలి. సిమ్లో పెట్టిన తర్వాత ఉడికించుకోవాలి. అబ్బా ఎంత సువాసన వస్తుందో. ఎంత చిక్కగా, ఎంత చక్కగా, ఎంత బాగుందో. వేడి వేడి చేపల పులుసు ఎంత చిక్కగా, ఎంత చక్కగా, ఎంత బాగుందో. యమ్మీ. సూపర్ స్మెల్ వస్తుంది. నోరు ఊరిపోతుంది చూస్తూ ఉంటే. తినాలనిపిస్తుంది.